కృష్ణరాజు గారు మీకేమనిపిస్తుంది? ఒకవైపు దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఈ మధ్య కూడా చూసాం అక్కడ తిరుపతిలో ఒక ఘటన, ఇట్లా చాలా ఘటనలు. ఇప్పుడు ఇప్పుడు తెనాలిలో ఈ ఘటన. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పరంపర పెట్టబోతున్నారని ఈనాడు వాళ్ళు రెడ్ బుక్ రచించింది వాళ్ళేనేమో, లోకేష్ గారి తరఫున వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ మొదలుపెట్టారు. వంశీనేమో ఈ రకంగా చేస్తున్నారు. మీకేమనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం తీరుతెన్నుల మీద? ముందుగా వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది. ఎందుకంటే అరెస్టుకు చాలా కాలం ముందు నుంచే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రులలో ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నిన్న విచిత్రం ఏంటంటే, ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తే అక్కడ సరైన పరికరాలు లేవు, అక్కడ న్యూరాలజిస్ట్ లేడని చెప్పి గుంటూరుకు పంపించారంట. అంటే విజయవాడతో పోలిస్తే గుంటూరు హాస్పిటల్ పెద్దదా? కనీసం ఒక న్యూరాలజిస్ట్ కూడా లేని ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎంతకన్నా సిగ్గుచేయడం ఇంకేనా ఉందండి? సరే, ఆయన ఏం చేయాలి? ఇమీడియట్ గా ప్రైవేట్ ఆసుపత్రులకి రిఫర్ చేయాలి. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కో లేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రిపోర్ట్ చేయాలి, ఆయన రిఫర్ చేయాలి. ఆయన ఇక్కడ జరుగుతున్న అమానుషం ఏంటంటే, నేను మీకు ఇంత చెప్పినట్టు విజయవాడ, గుంటూరు ఈ రెండు ప్రాంతాలలోని ఆసుపత్రులలో అత్యధిక శాతం ఒక సామాజిక వర్గానికి చెందిన వారివి. ఆ సామాజిక వర్గం వల్లభనేని వంశీకి చెందిన సామాజిక వర్గమే. అయితే వాళ్ళెవరూ కూడా వల్లభనేని వంశీకి వైద్య సహాయం చేయడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని డాక్టర్లకు కూడా కులాలా? ఇది చాలా దుర్మార్గంగా ఉంది. మీరు చెప్తున్న మాట వింటే డాక్టర్లకి దరిద్రపు కులాలు ఏంటండి? అదే సార్ ఇప్పుడు జరిగిందంటే, వల్లభనేని వంశీ గారి భార్య ఒక 4 రోజుల క్రితం ఒక ప్రముఖ ఆసుపత్రికి చెందిన ఒకరితో మాట్లాడుతూ, మా భర్త పరిస్థితి ఇలా ఉంది, ఆయనకి మీరు సహాయం చేయండి, మీ రికార్డ్స్ ఇస్తే నేను తీసుకెళ్లి అప్లై చేస్తాను కోర్టుకి చెప్పి మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము జాయిన్ చేసుకుంటామని చెప్పి అంటే వారు ఇవ్వడానికి నిరాకరించారంటండి. ఎవరు కూడా ఈ రోజున విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వల్లభనేని వంశీ గారికి చికిత్స చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. బహుశా అది భయం కావచ్చు. అంటే లోకేష్, చంద్రబాబు నాయుడు మమ్మల్ని తిడతారేమో, ఆ రెడ్ బుక్ వాళ్ళ మీదకి మళ్ళుద్దని భయమా అని చెప్పి భయంతో చాలా అమానుషంగా ఈ రోజున వల్లభనేని వంశీ గారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజంగా వల్లభనేని వంశీ ప్రాణాలకు ముప్పు ఉంది. దానికి నిజంగా ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వంతో పాటు ఈ విజయవాడ, గుంటూరులోని కొందరు వైద్యులు కూడా దానికి కారణమవుతారు. కేసీఆర్ గారు మీరు ఇందా చూశారు కదా, చంద్రబాబు గారు ఇదే కేసులో అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా ఆయన ప్రభుత్వంలోనే అప్పుడు ఆ ఘటన జరిగింది, ఆయన ప్రభుత్వంలోనే. తర్వాత ఏదో కేసు రాబోతే ఆయన కేసు పెడతారా డ్యామ్ డూమ్ అని ఆయనే అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే కేసు ఆయన పెట్టి ఎట్లా నైతికంగా అసలు ఏమి ఉండవా? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన నైతికత విలువలు అందరికీ తెలిసిన విషయమేనండి. ఆయన సమయానుకూలంగా మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నరానికి నాలుక లేదు, చంద్రబాబు రాజకీయాలకు హద్దు పద్దు లేదు. ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలకైనా ఆయన వెనుకాడు, ఎటువంటి పొత్తులకైనా అంటే ప్రపంచంలో బహుశా భారతదేశంలో ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకుడు బహుశా మరొకరు ఉండకపోవచ్చు కేసీఆర్ గారు. రైట్. అయితే ఇక్కడ తెనాలిలో దళితుల మీద దాష్టికం ఫోటోలు సహా వార్త వచ్చింది, దాని మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల హననం అనేది చాలా ఓపెన్ గా జరుగుతోందండి. ఇప్పుడు గతంలో మనకేంటంటే, ఇప్పటిదాకా మనం ఈ యూపీలో ఇటువంటి సంఘటనలు చూసాం. మనం యూపీలో కొంతమంది ముస్లింస్ ఎవరిని పట్టుకుంటే వారిని లాఠీలతో ఓపెన్ గానే చావబాదిన సందర్భాలు ఉన్నాయి. ఆ యూపీ కల్చర్ అనేది ఈ రోజున ఏపీలో కూడా ప్రారంభమయ్యింది. నిజానికి వారు ఆ ముగ్గురు వ్యక్తులు, 3 వర్గాలకు చెందిన వ్యక్తులు, ముగ్గురు కూడా వారేం తప్పు చేస్తుంటే మీరు వారి మీద కేసులు బుక్ చేయండి. కానీ ఓపెన్ అధికారుల మీద దారుణంగా కొట్టడం అనేది ఖచ్చితంగా ఇది మానవ హక్కుల హననమే అవుతోంది. రెండోదండి, ఇప్పటి వరకు వారి మీద చర్యలు తీసుకోలేదు పోలీసుల మీద. ఇంత ఓపెన్ గా అనేక మీకు వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంటే ఇప్పటిదాకా మీరు ఎవరు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఇంకో విషయం చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, మీకు సుమారుగా ఒక 7-8 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తిని తెలుగుదేశం వర్గీయులు దారుణంగా అతని మీద హత్యా ప్రయత్నం చేస్తే అతను రక్తం మోడుతున్న శరీరంతో హాస్పిటల్కి వెళ్ళలేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు.
నేరుగా ఒక న్యాయమూర్తి వద్దకు వచ్చి నాకు మీరు రక్షణ కల్పించాలి, మీరు నాకు న్యాయం చేయాలని చెప్పి చెబుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. అంటే ఏపీలో పరిస్థితి ఈ రకం చెప్పాలంటే ఏపీ ఈ రోజున రక్తమూడుతోంది. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల హననం జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఈ మొన్నటి సంఘటన, ఈ ముగ్గురు వ్యక్తుల మీద, తెనాల్లో ముగ్గురు వ్యక్తుల మీద జరిగిన పోలీసుల అమానుష దాడి. నిజానికి అంటే నేను అనుకున్నానండి, ఈ డీజీపీ గారు ఇప్పుడు కొత్తగా ఆయన 2 ఏళ్ల పాటు ఆయన సర్వీసులు ఉండే అవకాశం కల్పించారు. ఎందుకంటే డీజీపీ గారు మొదట వచ్చినప్పుడు చాలా అమాయకంగా కనిపించాడు ఆయన. నేను అనుకున్నానంటే నిజాయితీగా పనిచేస్తారని చెప్పన్నాను. కానీ ఆయన కూడా ఈ రోజున ఏకపక్షంగానే పని చేశారు. మహానాడు జరుగుతూ ఉంటుంటే నిన్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్ల పేరుతో ఆయన ఆ కడప వెళ్ళి నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి విమానం దిగుతూ ఉంటుంటే ఆయనకి స్వాగతం పలికారు. ఇవన్నీ కూడా పోలీసు అధికారులు, డీజీపీ స్థాయి అధికారులు చేయాల్సిన పనులేనంటారా కేసర్ గారు? ఓకే.